డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియతి ప్రేమైన ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన హోలీ ట్రినిటీ చర్చ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కే చార్ల్స్ వెస్లీ గారు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్టింగ్, ఉపవాసం యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టేదనయ్యా. నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నా అహము పోవాలయ్యా. నాకు దీనత్వము ఇవ్వయ్యా. యేసయ్యా నా స్వయము చావాలయ్యా. నీవు నాలో బ్రతకాలయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క మార్నింగ్ ఈ డివోషన్స్కి దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కటి పాఠ్యభాగం ఉపవాసాన్ని గురించి మనము కొంత సమయం మనము ధ్యానించినట్టయితే ఇది మన ఆత్మీయ జీవితానికి మరి ఎంతగానో మరి దీర్ఘకాలం వరకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం మరి మన జీవితానికి దోహదపడుతుందని విశ్వాసంతో నేను మీకు ఈ వాక్యాన్ని తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఉపవాసం అనేటటువంటిది ఈ అనేటటువంటి ఈ మాటకు మరి సమీపంగా దేవునికి దగ్గరగా ఆయనకు సమీపముగా రావడం అనేటటువంటిది మరి ఒక వైపు మరి ఉండేటటువంటి ఒక అర్థం. ప్రభు యొక్క సన్నిధికి మనము ఎంతో ఆశతో మరి రావడం, ఆయన యొక్క దివ్యమైనటువంటి స్వరం వినడం, ఆయన యొక్క మాటల ద్వారా మనము ఎంత ఆకలి కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి ఆకలి ఎంత మనకు కలిగినా మనము తృప్తిపరచబడతామనేటటువంటి ఆ నమ్మికతో మనం ఈరోజు ఈ దినం ఈ యొక్క అంశాన్ని ఈ ఉపవాసం ఫాస్టింగ్ అనేటటువంటిది మనం జ్ఞాపకం. చాలా మట్టుకు ఇవి ఎన్నో రకాలుగా మనం చేస్తూ ఉండవచ్చు. వ్యక్తిగతమైనటువంటి ఉపవాసం, కుటుంబ ఉపవాసం, సంఘ ఉపవాసం, మరి చాలా వరకు మరి పెద్ద ఎత్తున ఉపవాస ప్రార్థనలు కూడా మరి అక్కడక్కడ ఫెలోషిప్స్లో కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మరి ఇది
దీంట్లో మనం గమనించినటువంటి ఈ యొక్క పాఠ్యభాగం ఇదే మత్తయి సువార్తికుడు 6వ అధ్యాయంలో ఆయన మనకొక ప్రత్యేకతను, ఉపవాసంతో కూడినటువంటి ఆ ప్రత్యేకతను మనకు తెలియపరుస్తాడు. 6వ అధ్యాయం 16 నుండి 18వ వచనం. మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖాముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచు ఉన్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఇందులో ఒక గొప్ప మరి బలమైనటువంటి కొన్ని మరి ఆత్మీయమైనటువంటి మర్మాలు మరి ఇందులో దాచబడి ఉంటవనే ఆ యొక్క అవగాహన ముఖ్యంగా దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఉండాల్సింది. ఎందుకంటే ఉపవాసం అనేటటువంటిది ఏదో మరి ఊరికే ఆ మాటను మనము పలుకుచు ఏదో రకంగా ఏదో విధంగా మరి అందరూ దీనిని అనుసరిస్తున్నారే, నేను కూడా మరి నా కుటుంబం కూడా నా సంఘం కూడా అందరూ అనుసరించినట్టు మేము కూడా అనుసరిస్తామనేటటువంటిది కాదు. ఇది కేవలం వ్యక్తిగతమైనటువంటి జీవితం నుండి ఇది ప్రారంభమవుతుంది. ప్రతి దాంట్లో సిద్ధపాటు అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, మరి నిన్ను నీవు ఆత్మీయంగా నీవు సిద్ధంగా ఉండడం, ప్రార్థన పూర్వకంగా నీవు ఉండడం, ఎవరిని ఏ విధమైనటువంటి దూషణ అనేటటువంటిది కానీ విమర్శ అనేటటువంటిది కానీ మనము ఎలాంటి కలుషితం అనేటటువంటి ఈ గుణగణాలు ఒకవేళ మనలో ఎవరికి ఉన్నా చాలా వరకు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని మరి ప్రభు యొక్క దివ్యమైనటువంటి ఆ స్థలమునకు అనగా ఆయన యొక్క స్వరమును వినుటకు ఆయన యొద్దకు మనం ఎంతో జాగ్రత్తగా మనము రావాల్సి ఉంటుందనే విషయాన్ని. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉపవాసం అనేటటువంటి ఈ యొక్క మాటలో మత్తయి సువార్తికుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. అదేంటంటే వేషధారణ అనేటటువంటి ఈ యొక్క మాట మన జ్ఞాపకం చేస్తాడు. మరి దీంట్లో బహు జాగ్రత్త క్రైస్తవులముగా, ప్రాముఖ్యంగా క్రైస్తవులంగా వ్యక్తిగత క్రైస్తవుడు కానీ, క్రైస్తవురాలే కానీ, క్రైస్తవ కుటుంబమే కానీ, క్రైస్తవ సంఘాలే కానీ ఏవైనా క్రీస్తు కొరకు మరి జీవిస్తున్నటువంటి మనము ఈ వేషధారణ అనేటటువంటి ఈ మాటను చాలా జాగ్రత్తగా దీన్ని పరిశోధించాల్సినటువంటి అవసరత ఉన్నదని ప్రియులారా ఈ ఉదయకాలం ఈ యొక్క మార్నింగ్ డివోషన్స్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలైనటువంటి మీ అందరికీ మనందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో విధాలుగా మరి దేవుని మరి యొక్క స్వరమును వింటూ ఉన్నారు, దేవుని యొక్క ప్రజలను వారు గమనిస్తూ ఉన్నారు. మరి ప్రతి దాంట్లో ప్రతి విషయంలో మరి ప్రాముఖ్యంగా వ్యక్తిత్వాన్ని మనం అప్పుడప్పుడు మనం పరిశీలించుకోము. అప్పుడప్పుడు మనం వ్యక్తిత్వాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన ఓన్ స్టేటస్, మన ఓన్ ఐడెంటిటీని అప్పుడప్పుడు మరిచి అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఎవరినో ఒకరిని మనము విమర్శ చేయడం, ఎవరినో ఒకరిని మనం రేలు పెట్టి చూపించేటటువంటి ఆ లక్షణం, స్వభావం మానవులంగా అఫ్కోర్స్ ఇది సహజమే. కానీ యేసు ప్రభు కేవలం ఇది చాలా వరకు ఇది మానవులలో ఉండవలసిన ఆ గుణగణం కాదని ఆయన ఎంతగానో మరి ఆయన ఖండిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన మరి చెప్పేటటువంటి యొక్క వాక్యంలో ఈ మాటలో శాస్త్రుల పరిచయాలను గురించే చాలా వరకు ఈ మాటను వారు పలికిన యేసు ప్రభు పలికినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే బాహ్యమైనటువంటి విధంగా వారు జీవించిన ఆ జీవిత విధానంలో వారు ఎన్నో పరిస్థితులు వారు లోకరీతిగా వారు జీవిస్తూ వారు మరి తమ అంతరంగంలో అనేక విషయాలను దేవుణ్ణి ధిక్కరించి మానవులముగా, మనుషులముగా మరి మన ఆలోచనలతో కూడినటువంటి ఆ చెడును మనం చూస్తూ అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు దేవునికి దూరస్థులముగా మనం అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలారా,
ప్రత్యేకంగా యేసు ప్రభు మన హృదయమును మనలను మనము ఒక్కసారి పరీక్షించుకోవలసినటువంటి, మనం ఎంతటి వారం, మనం ఏ పాటి వారం, మనం కేవలం నిమిత్త మాత్రులం అని మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఎవరైతే ఏదైనా మరి పరిశుద్ధాత్మను ధిక్కరించి పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మరి ఎవరైనా ఉన్నట్టయితే దానికి క్షమ అనేటటువంటిది అది లేదని యేసు ప్రభు ఆయన పదే పదే బైబిల్ గ్రంథంలో ఆయన మనకు ఎంతో దీర్ఘంగా మన జ్ఞాపకం చేస్తారు. కాబట్టి ఈరోజు ఉపవాసం అనేటటువంటిది అది నీ జీవితంలో నుండి, నీ స్వంత నిర్ణయంలో నుండి, నీవు తీసుకునేటటువంటి ఆత్మీయమైనటువంటి ప్రార్థన జీవిత ఆ యొక్క నిర్ణయంలో నుండి అది రావాల్సిందే. కానీ ఎవరినో మనం చూచి ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్, ఈ ఫాస్టింగ్ అనేటటువంటిది, ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అనేటటువంటిది మనం చేస్తూ ఉన్నామని తృప్తి మనలో నుండి తీసివేయాలి. అన్లెస్ అండ్ అంటిల్ we have to forego certain things, especially if God is expecting something special from us, we have to, no doubt about it. Of course మనమంతా కూడా మరి కొన్ని పరిస్థితుల్లో బలహీనులమే, కానీ మనని బలపరచువాని అందు మనము సమస్తము చేయగలము అని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోజిట్ పౌలు 4వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మన జ్ఞాపకం. కాబట్టి బలహీనులం కాదు, కొన్ని విషయాల్లో కొన్ని అటెంప్ట్స్ అనేటటువంటిది మనం చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. అనేకుల ఆత్మీయుల క్షేమం కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు మనల్ని మనం కొన్ని పరిస్థితుల్లో ఈ స్పిరిచువస్, ఈ రిలీజియస్ ఎక్సర్సైజెస్ మనము ముఖ్యంగా ఇనిషియేషన్ మనం తీసుకుంటేనే కానీ మరి అనేకులు మరి దైవ సన్నిధికి వారు ఆకర్షింపబడరు, వారి దైవ సన్నిధికి వారు రాలేరు. కనుక దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, మంచి ఆ ప్రేరేపణతో ప్రభువు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ఈ యొక్క వరం, మంచి తలాంతులు, ఈ ఉపవాస ప్రార్థనలను మనం చేస్తూ మన క్షేమం, మన కుటుంబ క్షేమం, మన సంఘ క్షేమం కొరకు మనము మరి అనేకులకు దీవెనకరమైనటువంటి విధంగా మనము జీవించాలని అది మనందరి యొక్క ఆశ, అది దేవుని యొక్క నిర్ణయం, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క నడిపింపు. కనుక ప్రతి ఒక్కొక్కరం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభువుని అడిగి, ప్రభువా మేము ఈ యొక్క కార్యాన్ని నీ నిమిత్తం, నీ ఆలోచన నిమిత్తం, నీ ఉద్దేశ నిమిత్తం మేము తీసుకున్నాం కాబట్టి ఈ చిత్తానుసారంగా ఈ విధంగా మేము మరి జీవించడానికి ఇష్టపడుతున్నాం. మరి అలాగూ మమ్మల్ని అందరినీ కూడా నీవు బలపరిచి నడిపించు. మరి ఆ రీతిగా ఆ విశ్వాసతలో ఆ విధమైనటువంటి చక్కటి ఆత్మీయమైనటువంటి గొప్ప నిర్ణయాన్ని మనం మరి వ్యక్తిగతంగా, కుటుంబ సంఘపక్షంగా మనం తీసుకుంటూ అనేకులకు దీవెనకరంగా మనం జీవించాలని ప్రభు యొక్క ఆశ. అటువంటి దైవ కృప, అటువంటి దైవ ఆత్మీయమైనటువంటి దీవెనలు మనందరికీ సదాకాలం ప్రభు దయచేయును గాక. ఆమేన్.